సో హియర్ వి గో బడీస్, మనమైతే తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్కి సంబంధించిన హాల్ టికెట్ ఎట్లా డౌన్లోడ్ చేయాలని చెప్పి చూద్దాం. సో ఫస్ట్లీ మీరు గూగుల్ ఓపెన్ చేసుకొని TSMS అని చెప్పి సెర్చ్ చేయండి. సో TSMS అని సెర్చ్ చేయడంతో మనకి వెబ్సైట్స్ అయితే చాలా అయితే చూపెడతాయి. సో ఇందులోపల నుండి మనకి ఇక్కడ మెయిన్గా TS మోడల్ స్కూల్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అని చెప్పి ఉంటుంది, తెలంగాణ ms.cgg.gov. అని చెప్పి ఉంటుంది. సో ఇందులోపల ఫస్ట్ వెబ్సైట్ని మనం ఓపెన్ చేసుకుంటే మనకి ఇట్లా పోర్టల్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఈ పోర్టల్ లోపల మనం మెయిన్గా ఏది చూస్ చేసుకోవాలంటే, ఒకవేళ మీరు TSMS లోపల 6th క్లాస్కి అప్లై చేసి ఉంటే సో ఫస్ట్ వెబ్సైట్, అండ్ ఏదైతే 7th వెళ్ళి 10th వరకు అప్లై చేసి ఉంటే, అంటే ఏవైతే బ్యాక్లాగ్ సీట్స్ ఉంటాయో బ్యాక్లాగ్ సీట్స్కి అప్లై చేసి ఉంటే సెకండ్ లింక్. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఫస్ట్ లింక్ అయితే ఏదైతే 6th క్లాస్ లోపల హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ డౌన్లోడ్ హాల్ టికెట్ ఉందిగా, సో దానికి డౌన్లోడ్ హాల్ టికెట్ అని ప్రెస్ చేసి మనం అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. ఒకవేళ లేదు అనుకుంటే నువ్వు 7th క్లాస్కి సంబంధించి కానీ 8th క్లాస్ కానీ 9th క్లాస్ కానీ 10th క్లాస్ కానీ అప్లై చేసుకుందాం అనుకుంటే డౌన్లోడ్ హాల్ టికెట్ అని చెప్పి కింద ప్రెస్ చేస్తే మీకు ఓపెన్ అవుతుంది. ఓకేనా. సో ఏది ఓపెన్ చేసినా రెండు పోర్టల్స్ లోపల సేమే ఉంటుంది. సో నువ్వు రిఫరెన్స్ ఐడితో డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేకపోతే నేమ్తో డౌన్లోడ్ చేసుకోవచ్చు, మొబైల్ నెంబర్తో డౌన్లోడ్ చేసుకోవచ్చు. కామన్ అని కావాల్సింది ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్. సో రిఫరెన్స్ ఐడి ఉండి డేట్ ఆఫ్ బర్త్ ఉన్న డౌన్లోడ్ చేసుకోవచ్చు హాల్ టికెట్ నెంబరు, అండ్ నేమ్ ఉండి డేట్ ఆఫ్ బర్త్ ఉన్న డౌన్లోడ్ చేసుకోవచ్చు, అండ్ మొబైల్ నెంబర్ ఉండి డేట్ ఆఫ్ బర్త్ ఉన్న కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సేమ్ యాజ్ యూజువల్గా 6th క్లాస్ వాళ్ళది కూడా సేమ్ ఉంటుంది, రిఫరెన్స్ ఐడి, నేమ్, మొబైల్ నెంబర్. సో నువ్వు 6th క్లాస్కి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుందాం అనుకున్నా, 7th క్లాస్ డౌన్లోడ్ చేసుకుందాం అనుకున్నా, మెయిన్గా మనకు ఈ పోర్టల్ ఓపెన్ చేసిన తర్వాత సర్వీసెస్ లోపల, ఓకేనా, సర్వీసెస్ లోపల మనకి డౌన్లోడ్ హాల్ టికెట్ నెంబర్ అని చెప్పి ఉంటుంది అన్నట్టు. సో ఈ ఎగ్జామ్ ఎప్పుడవుతుంది అంటే మనకి 6th క్లాస్కి సంబంధించిన ఎగ్జామ్ ఏమో మార్నింగ్ 10 AM నుండి 12 వరకు అయితే అవుతుంది, అంటే 2 hours ఆఫ్ టైం అయితే ఉంటుంది అన్నట్టు. ఎవరైతే 7th క్లాస్ 8th క్లాస్ 9th క్లాస్ 10th క్లాస్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి 27th April 2025 రోజు మనకి 2 గంటలకి వెళ్ళి 4 గంటల వరకు అయితే అవుతుంది అన్నట్టు. సో 6th వాళ్ళకి 7th వాళ్ళకి ఒకటే రోజు ఎగ్జామ్ ఉంటుంది, 6th వాళ్ళకి 7th 8th 9th 10th వాళ్ళకి ఒకటే రోజు ఎగ్జామ్ ఉంటుంది. కానీ మార్నింగ్ ఏమో 6th వాళ్ళకి అండ్ ఈవినింగ్ ఏమో 7th 8th 9th 10th వాళ్ళకి అయితే ఉంటుంది. సో మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఈ హాల్ టికెట్ని అయితే పక్కాగా డౌన్లోడ్ చేసుకొని తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ దాంతోపాటు కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి. సో ఈ డాక్యుమెంట్స్ ఏంటి అని చెప్పి తెలుసుకోవడానికి కింద కామెంట్ వేసేసేరి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.